ప్రస్తుతం అంతా మాట్లాడడానికి తిరువురికి సంబంధించి వైసీపీ రెబల్ అభ్యర్థి బరిగెల కోటేష్ గారు మనతో ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ అంశాలు, అదేవిధంగా అక్కడ ఆయన కష్టపడిన పనితీరికి తగిన ప్రాధాన్యత ఉందా లేదా ఆయన మాట్లాడని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. చెప్పండి, వైఎస్ఆర్సీపీలో మీరు చాలా కార్యక్రమాలు చేశారు, తిరువురికి సంబంధించి మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రెబల్ అభ్యర్థికి పోటీ చేయడానికి కారణాలు ఏంటి, ఎలా ఉందంటే ఏం చెప్పి? కారణాలంటే ఒకటే, నేను పార్టీ కోసం పనిచేశాను. పని ఒకరికి చేస్తే జీతం ఒకరికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు పని నేను చేస్తే జీతం తీసుకెళ్ళి టీడీపీ వాడికి ఇచ్చాడు. నేను దాన్ని ఎలా అంగీకరిస్తాను? నేను అంగీకరించను. నేను ఇన్ని సంవత్సరాలు అతన్ని ముఖ్యమంత్రి కావటం కోసం 2019 ఎలక్షన్స్లో నా ప్రాణాలకు తెగించి నేను ఎంతో పార్టీ కోసం సేవలు చేశాను. మరి సేవలు చేసిన గుర్తించాలి కదా. గుర్తించుకోకుండా అతను టీడీపీలో స్క్రాప్, స్వామిదాస్ అనే అతను టీడీపీలో స్క్రాప్ తీసి పక్కన పడేశారు. అంటే చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. ఇంట్లో పనికిరాని చీపిరి అది. ఆ చీపిరి ఎంత ఊడ్చినా ఇంట్లో ఉన్న డస్ట్ పోదు. అది తీసుకొచ్చి మన పార్టీలో పెడితే ఇంకేముంటుంది? ఎందుకు పనికిరాని వాళ్ళు ఎందుకు? అంటే మేము కనపడలేదా? ఇన్నాళ్ళు పనిచేసే వాళ్ళు మేము కనపడలేదా? నీ కోసం ప్రాణాలు తెగించి మేము పార్టీలో పనిచేసాం. మేమేం తప్పు చేసాం? నేను అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేశాను పార్టీ కోసం. ఇప్పుడు వెనగడప దగ్గర ఆ వంతెన కోసం ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చెప్పితే 5 కోట్లు ఇస్తారని నేను ప్రమాణం చేశాను. అప్పుడు కనపడలేదా? అక్కడ అలాగే కొంతమంది పేదలు ఫంక్షన్స్ రాక ఇబ్బంది పడుతున్నారు. ఫంక్షన్స్ రాక, మరి ఫంక్షన్స్ రాని వాళ్ళని నేను నా ఇండివిజువల్గా కాకుండా పార్టీ తరఫున జగనన్న తమ్ముడిగా నేను ఇచ్చాను. నువ్వేం గుర్తించావు? నీకు గుర్తింపు లేదు. మీరు మొన్న తుఫానుకి మీరేం చెప్పారు? పార్టీ ఉన్న వాళ్ళు మీ చేతనే సాయం చేయమన్నారు. అక్కడ ఉన్న రైతులకు పట్టాలు ఇవన్నీ ఇచ్చేసాను. మీరేం ఇచ్చేశారు? అక్కడ తిరువూరులో ఉన్న నాయకులు వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కటి నేను చేసే ప్రతి ఒక్క కార్యక్రమం అడ్డుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు తప్ప నన్ను ప్రజలను ఎప్పుడు ఇచ్చేయలేదు. ప్రజల గుండెల్లో నేనున్నాను. తిరువూరు నియోజకవర్గం ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో నేనున్నాను. కాబట్టి నేను అక్కడ రెబల్ అభ్యర్థిగా రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా నేను పోటీ చేస్తాను. ఇంకా ఇదేంటంటే నేను 175 నియోజకవర్గాల్లో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు పోటీ చేయాలని నేను పిలుపుని కూడా ఇస్తున్నాను. ఎందుకు? మీరు పార్టీని మేము పనిచేసిన వాళ్ళకి గుర్తింపు లేకపోతే మేము పార్టీలో పనిచేసే ఉపయోగం ఏముంది? పని ఒకటి చేసి జీతం ఒకటికి ఇస్తే మేము ఒప్పుకుంటామా? మీరు చేస్తారు అలాగా? జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చేస్తున్నారు? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటున్నావు. మరి నువ్వు బీసీలకి, ఎస్సీలకి చేసింది ఏంటి? ఏం చేసావు నువ్వు? అంబేద్కర్ విగ్రహం కడితే సరిపోయిందా? అంబేద్కర్ విగ్రహం ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో, దళితుల గుండెల్లో, ప్రతి ఒక్క ఇది అభిమానుల్లో ఉండిపోయింది. గుండెల్లో విగ్రహం ఉండగా నువ్వు బయటకు కట్టేసి దళితులను మోసం చేస్తే ఎలాగా? అది తప్పది. జనసేన టీడీపీ సీట్లు కూడా ప్రకటన చేశారు. 24 సీట్లకి పరిమితమైంది జనసేన అంటూ చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈరోజు ప్రత్యర్థులు పనితీరు కానీ ప్రజల్లో ఎటువంటి స్పందన వస్తుందండి ఏం చెప్తారు? సరే, అది వాళ్ళ అంగీకారం. ఇప్పుడు జనసేన వాళ్ళు 24 సీట్లకు వాళ్ళు ఒప్పందం అయ్యారు. దాని గురించి నేను మాట్లాడటానికి ఏం లేదు. అతనికి ఇష్టమైంది అతను ఇది చేసుకుంటున్నాడు. అది వాళ్ళ వ్యక్తిగతం. నేను చెప్పేది ఏంటంటే మన పార్టీ మీరు 175కి 175 రావాలని చెప్పేసి అని పని చేసిన వాడికి టికెట్ ఇవ్వకోకుండా ఎవడో పని చేయకోకుండా స్క్రాప్ వాడికి టికెట్లు ఇస్తే ఎలా వస్తాయి? 175 నీకు 175 వస్తాయా? ఏం వస్తాయి? అది మీరు చెప్తుంది. మీరు అది గమనించండి. నేనేం చెప్తున్నానంటే 175 నినాదం పెట్టావు. ఏంటి ఉపయోగం ఏముంది? స్క్రాప్ని తీసుకొచ్చి పెడితే 175 ఎక్కడి నుంచి వస్తాయి? రేపు ప్రభుత్వం వస్తుందా? ఎందుకు నువ్వు చేసేది ఇదేనా? అంటే అడిగేవాళ్ళు లేడని చెప్పేసి నువ్వు వాడుకొని వదిలేస్తావు దళితుల్ని? రాజకీయాలన్నీ కూడా డబ్బుతో కూడుకున్నవి. ఈరోజు మీరు రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రజలు ఆదరించే అవకాశం ఉందా? లేదంటే ఈ ప్రధాన పోటీ టీడీపీ జనసేన ఈ వైసీపీ మధ్య కదా? దీంట్లో ఏం మాట్లాడతావు బాస్? డబ్బుతో కూడుకుని అంటే అతనికి డబ్బులు కావాలా? ఎవరికి డబ్బులు కావాలి? మేము డబ్బులు ఖర్చు పెట్టి మేము పార్టీ కోసం పని చేయలేదా? ఊరకనే పని చేసామా? ఎన్నో కార్యక్రమాలు చేసాం. మరి దాంతో ఎంతో ధనం వెచ్చించాం. మరి పార్టీ కోసం అప్పుడు మీకు పని చేయలేదా? అంటే పార్టీలో మమ్మల్ని పని చేయించుకుని నువ్వు వేరే వాడికి ఎలా టికెట్ ఇస్తావు? అంతా నీ ఇదేనా? సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు. దీంట్లో కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక చెట్టుని కొమ్మలు నరికేసి ఇప్పుడు ఆ చెట్టుకు మొండెం అంటారు చూసారా, అది ఒకటే మిగిలింది. ఆ మొదలు కూడా రేపు 2024 ఎలక్షన్స్కి ఎండిపోయేటట్టు ఉంది. ఏం చెప్పమంటారు? దానికి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి. పార్టీలో పనిచేసే వాళ్ళకి గుర్తించాలి. అంటే ఎంతకాలం పార్టీలో పనిచేసే వాళ్ళకి టికెట్ ఇవ్వకోకుండా అక్కడ టీడీపీ నుంచి రాగానే టికెట్ ఇస్తాడా? అలాగే అందరికి ఇచ్చేసుకోమనండి. మమ్మల్ని పార్టీలో పనిచేద్దామని చెప్పమనండి. ఆయనకి ఆ దమ్ము ధైర్యం ఆయనకుందా? ఎందుకు సార్? ఎందుకు? ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఏం చెప్పాడు? నేను ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తాను, దళితులకి నా ఎస్టీలు అన్నాడు. ఏం చేశాడు? మా సప్లా నిధులు ఏం చేశాడు? ఆయన ఎవరికైనా ఇచ్చేసాడా? విగ్రహం కడితే సరిపోయిందా? 450 కోట్లు పెట్టి సార్ ఆ 450 కోట్లు ఉన్న ఈ జిల్లాల్లో దళితులకి ఏదో ఒక ఉపాధి హామీ కింద ఆ డబ్బులు ఇస్తే సరిపోతుంది కదా.
వాడు ఏదో చిన్న ఉపాధి ఏదో ఇది చేసుకుంటాడు, చేతి వృత్తి పనులు ఏమీ లేకుండా విగ్రహం కట్టేసేసి విగ్రహం కట్టి అంటే మామూలు రోడ్ల పాలు చేసేస్తాడు జగన్మోహన్ రెడ్డి? చెప్పండి, ఎలా చేస్తాడు? సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.